మార్ఫింగ్ వ్యవహారంపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన కుమారుడు పీఏపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, రాజకీయంగా ఎదుర్కోలేకనే తన కుటుంబంపై కుట్రలు పన్నుతున్నారని ఆమె మండిపడ్డారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలో నిజం లేదని, అదంతా మార్ఫింగ్ అని జిల్లా ఎస్పీనే స్వయంగా చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అక్కడ చూపించిన ఫోన్ నెంబర్ తన కుమారుడిది కాదని, కావాలని చాటింగ్లను సృష్టించి మార్ఫింగ్ చేసి తన కుమారుడిని ముద్దాయిని చేయాలని చూశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆమె. దీని వెనుక ఎవరు ఉన్నారో త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు మంత్రి సంధ్యారాణి. నా మీద, నా కుటుంబం మీద, అంటే నా కొడుకు మీద, పిఏ మీద, అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మీకు అన్నీ కూడా తెలుసు. ఆ రోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరందరూ కూడా చూశారు. ఎస్పీ గారు మార్ఫింగ్ చేశారు వీళ్ళు అని. మీకు ఎవరికైనా తెలుసా అసలు మార్ఫింగ్ అంటే ఏంటో? అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. అంటే ముసుగేసుకొని తిరిగినంత మాత్రాన అమాయకురాలు కాదు అని అర్థం. ఆ రోజు నా బిడ్డ తొందరపాటు చర్య వల్ల ఆ రోజు ఏదైనా చర్య తీసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు? మీరు ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఈ చేసిన వాళ్ళు కానీ, చేయించిన వాళ్ళు కానీ, మీరు చూపించిన వాళ్ళు కానీ, రాసిన వాళ్ళు కానీ. అంటే సంధ్యారాణి కామ్గా ఉంటది, ఎస్టీ మహిళ, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాగైనా పర్వాలేదు అనుకుంటున్నారా? ఎవరు తప్పు చేశారో నాకు తెలిస్తే ముందే చెప్పాను, ఊరుకోను అని. తస్మాత్ జాగ్రత్త అని ముందే చెప్పాను.